హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ అనేది ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. అయితే ఇంత మంచి లుక్ వస్తుందని నేను అనుకోలేదండి. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మనకి శారీ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసింది. బ్లూ కలర్ చూపిస్తాను చూడండి. శారీ పిక్ అనేది యాడ్ చేశాను. శారీ ఇలా ఉంది కదా, మనకి ఏంటంటే బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఆఫ్ పట్టు అనేది తీసుకున్నాను. ముందు నేనేమనుకున్నానంటే బార్డర్ యాడ్ చేద్దాము అనుకున్నాను. ఇంతకుముందు ట్రై చేశాను కదా, అలా బార్డర్ అనేది యాడ్ చేసి వర్క్ అనేది వేద్దాం అనుకున్నాను. కానీ మనకు వచ్చేసి హాఫ్ పట్టు బార్డర్ సేమ్ కలర్ అవుతుంది, మంచి లుక్ అనేది రాదు. మనకి కలర్ ఆప్షన్ కూడా ఎక్కువ లేదు, గోల్డ్ ప్లస్ సిల్వర్ యూజ్ చేయమన్నారు. ఈ రెండు కలర్లతో మంచి లుక్ అనేది ఇవ్వాలి అని అనుకుంటే నాకు వచ్చిన ఐడియా వచ్చేసి ప్యాచ్ వర్క్ వేద్దాం అనుకున్నానండి. నేను ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను. మనకు వచ్చేసి శారీ అనేది బ్లూ కలర్లో ఉంది కదా, ఒక హాఫ్ మీటర్ హాఫ్ పట్టు అనేది తీసుకున్నాను. శారీ కలరు ఇలా యాడ్ చేశానండి. అటువైపు ఇటువైపు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం. మనం శారీకి ఫాల్ వేస్తాం కదా, అలా నీట్గా ఎక్కడ ముడతలు అనేది రాకుండా మనకి స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం. ముందు మార్కింగ్ చేసుకుంటాం కదా, మార్కింగ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్చెస్ వేసుకున్నాం అనుకోండి, మనకి 2 హ్యాండ్స్కి సరిపోతుంది. 1 హ్యాండ్ వేసిన తర్వాత మళ్ళీ అది రిమూవ్ చేసి ఇంకొక హ్యాండ్ వేసి ఇలా కాకుండా మొత్తం మీద ఒకేసారి స్టిచ్చెస్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా 2 హ్యాండ్స్ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసిన తర్వాత మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ముడతలు వచ్చాయంటే లుక్ అనేది పోతుంది. ఇంకా ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది అందరికీ తెలుసు కదా. ఇలా 2 లేయర్స్ న్యూస్ పేపర్ అనేది యూజ్ చేసి ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకున్నాను. 1 లేయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం డబల్ లేయర్ అనేది హాఫ్ పట్టు యూజ్ చేస్తున్నాం కానీ అందుకని. కాకపోతే నేనండి ఎప్పట్లాగానే 2 లేయర్స్ అనేది యూజ్ చేశాను. మనకి ఇక్కడ చూడండి, కింద బ్లూ కలర్ హాఫ్ పట్టు ఉంటుంది, పైన వచ్చేసి మనకి బార్డర్ కలర్ హాఫ్ పట్టు అనేది ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఫ్రేమ్ మట్టికి కొంచెం టైట్గా ఫిట్ చేసుకోండి. ఆల్మోస్ట్ టైట్గానే వస్తుంది, ఎందుకంటే మనకు వచ్చేసి ఇలా 2 లేయర్స్ న్యూస్ పేపర్ ఉంది, పైన 2 లేయర్స్ హాఫ్ పట్టు అనేది ఉంది కదా, అందుకని ఫ్రేమ్ అనేది టైట్గానే వస్తుంది. ఎక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా ఫ్రేమ్ అనేది బిగించుకోండి, అప్పుడు మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. డిజైన్ వచ్చేసి ఇదండి, మనకి 2 కలర్స్తో డిజైన్ అనేది వేయాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఫ్రేమ్ అనేది ఇంత టైట్గా బిగించుకోవాలి. బిగించిన తర్వాత ఏంటంటే ఒకసారి మనం డిజైన్ దగ్గరికి వచ్చి డిజైన్ ఎక్కడ మనకి ప్యాచ్ వర్క్ వేయటానికి యూజ్ అవుతుంది, ఏ ఆప్షన్ దగ్గర ఒకసారి మనకున్న కలర్స్ అన్నీ వేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏ కలర్ ఆప్షన్ యూజ్ చేస్తే మనకి జిగ్జాగ్ లాగా ఒక కుట్టు వస్తుంది చూడండి, కట్ చేసుకోవటానికి పైన ఆ కుట్టు అనేది ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. నాకు వచ్చేసి ఇక్కడ 6 కలర్స్ అనేవి ఉన్నాయి, అంటే అన్నీ సిల్వర్ ప్లస్ గోల్డ్ అలా 6 కలర్ అనేది వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే నాకు వచ్చేసి 3 కలర్ ఆప్షన్ అనేది చూపించింది. 3 కలర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఆ కుట్టు అనేది వేసాను. ఆ కుట్టు వేసిన తర్వాత కటింగ్ అనేది చేసుకోవచ్చు, లేదండి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎక్కడైతే మనం వేసామో అప్పుడు కట్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అలా కాదండి, ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాం కదా, మనం ఫస్ట్ టైం వేసిన తర్వాత ప్యాచ్ వర్క్ ఆ పై లేయర్ అనేది కట్ చేసిన తర్వాత మిగతా వర్క్ అనేది వేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఎలా అనేది కామెంట్ అనేది చేయండి, ఓకేనా అని. అయితే మనకి ఏంటంటే ఇలా వేసిన తర్వాత మనం మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఒక చిన్న లేయర్, ఒక జిగ్జాగ్ కుట్లాగా వస్తుందన్నమాట. వచ్చిన దాన్ని కొంచెం జాగ్రత్తగా ఫ్రేమ్ అనేది మిషన్ నుంచి రిమూవ్ చేసి మనకి ఎటైతే చేతి వాల్ ఉంటుందో ఆ వాల్ని పెట్టి కట్ చేసుకోవచ్చు. మిషన్ మీదే ఉంచి కట్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న ఫిట్ ఏంటంటే బయటికి తీసుకొచ్చేసి ఎక్కడైనా పెట్టేసుకొని మన వాల్ ప్రకారం మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది వచ్చేసి స్టిచ్చెస్ రిమూవ్ చేసేదన్నమాట, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎందుకు తీసుకున్నానంటే నా సిజర్ కొంచెం షార్ప్నెస్ తగ్గిందనమాట, అందుకని ఇది చిన్న హోల్ అని పెట్టేసిన తర్వాత నా సిజర్తో నీట్గా కట్ చేసుకోవచ్చు. ఒక 1-2 ఇంచెస్ వరకు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఏంటంటే మనకి పట్టుకోవడానికి క్లాత్ వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. పైన క్లాత్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఎడ్జ్ ఉంటే చూడండి, అక్కడ ఎడ్జ్ నుంచి నీట్గా కట్ చేసుకున్నారంటే పీసెస్ అనేది రాకుండా ఉంటాయి. ఈ కుట్టుని ఇంకోసారి కూడా మీరు యూజ్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఈ కుట్టు ఇంకోసారి వేసామనుకోండి, ఏమన్నా పీసులు అలాంటివి లెగిస్తే ఆ కుట్టులోకి వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా పట్టుకొని మీకు కనిపించడం కోసం చూపిస్తున్నాను. ఇలా గట్టిగా టైట్గా పట్టుకొని ఎడ్జెస్ కట్ చేశారంటే మనకి ఎక్కడ పీసెస్ అనేవి ఉండకుండా నీట్గా కట్ అవుతుంది. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత
ఫ్రేమ్ అనేది మళ్ళీ మిషన్కి సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే చూడండి ఎంత లుక్ అనేది వచ్చిందో. అలా ఉన్నట్టు ఇంత మంచి లుక్ వచ్చేది కాదేమోనండి. కానీ ఇలా ప్యాచ్ వర్క్ అనేది వేస్తే చాలా బాగుంది. ఇంకా వర్క్ అంతా పూర్తయితే చాలా మంచి లుక్ వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి మొత్తం స్టిచ్చెస్ అనేవి వేసేస్తుంది. ఆ తర్వాత ఫ్రేమ్ నుంచి క్లాత్ తీసేసి కింద ఉన్న క్లాత్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మనకు వచ్చేసి చూపిస్తాను చూడండి, మీకు చూడటానికి ఎలా ఉందనేది. ఇలా సిల్వర్ కలర్ అనేది వేసి చూపిస్తున్నాను. మొత్తం స్టిచ్చెస్ అంతా అయిపోయాక మంచి లుక్ వచ్చిందని నాకు బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇలా చిన్న చిన్న స్టిచ్చెస్కి ఎంత లుక్ వచ్చిందంటే మనకి డిజైన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మంచి లుక్ అనేది ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మిషన్ తెచ్చుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.